అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నవంబర్ 19. మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. 1 కొరింథీ 12:27. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. అపొస్తలుల కార్యములు 13:2-3 వచనములు. బర్నబాను సౌలును సంఘము పంపించెను, కానీ వారు తమ సొంతముగా వెలుటలేదు. పెద్దలు వారిపై తమ చేతులుంచడం ద్వారా ఇట్లు చెప్పుచున్నారు: మీరు మా తరపున వెళ్ళుచున్నారు, మేము మీతో వచ్చుచున్నాము. ప్రార్థనలో సహవాసములో మీ పక్షముగా మేమున్నాం. హస్త నిక్షేపణ, చేతులుంచుట అనున్నది ఒక ఆచారము కాదు. చేతులలో ఏమీనూ లేదు. బాప్తిస్మము తర్వాత ప్రజలను అభినందించుటకు మనము కరచాలనం చేయుట, మనము మంచి స్నేహితులమని చెప్పుటను సూచించును. మన ఆత్మీయ సమానత్వము, ఏకత్వము, ఐక్యతను చూపించుటకు మనం ప్రపంచమంతటను చెదిరియున్న సంఘమంతటి పక్షమున ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘము అను ఒకే ఒక కుటుంబమునకు చెందిన వారమని ప్రకటించుటకే చేయుచున్నాం. మనము అదే ప్రశస్తమైన రక్తముతో కొనబడితిమి కాబట్టి మనం ఆయన దృష్టికి ప్రశస్తమైన వారిగా సమాన ప్రాముఖ్యత కలిగి ఉన్నాం. 1 కొరింథీ 12:18-21 వచనములలో మనము క్రీస్తు శరీరమును మర్మమును గురించి చదువుదుము. మానవ శరీరములో ప్రతి చిన్న అవయవము, గ్రంథి కూడా అవసరమైనవే. శిరస్సు పాదములతో మీరు నాకు అవసరం లేదని చెప్పలేదు. దేవుడు మనలను ఆ విధంగా చేసెను. అదేవిధముగా పరలోక కుటుంబములోని ప్రతి విశ్వాసి దేవుని దృష్టికి సమానముగా అవసరము, సమానముగా ఉపయోగపడు వారము. హస్త నిక్షేపణ ఒక ఆచారము కాదు, కానీ ఒక సాక్ష్యముగా ఉన్నది. బాప్తిస్మము, హస్త నిక్షేపణ కలిసి వెళ్ళును. దేవుని క్రమమును మనము నిజముగా అనుసరించిన యెడల బాప్తిస్మము తర్వాత బాప్తిస్మములో విధేయత చూపిన వారిపై చేతులుంచి వారి కొరకు ప్రార్థించవలెను. ఈ దినములలో ప్రతి చోట ఆత్మీయ చీకటి ఉన్నది. అనేకులు ఈ దైవిక సత్యములను లక్ష్య పెట్టరు. ప్రైజ్ ది లార్డ్.